నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ కు సిద్ధమైన తెలంగాణ 35,655 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి. ఇప్పటికే చేరుకున్న సిబ్బంది. అన్ని నియోజకవర్గాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిన ఈసీ 12,311 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక జాగ్రత్తలు. ఓటింగ్ కు ముందు జోరుగా ప్రలోభాల పర్వం. నగదు మద్యం పంచుతూ పట్టుపడుతున్న వేర్వేరు పార్టీల కార్యకర్తలు. ఏపీలోని 8 జిల్లాల కలెక్టర్లపై ఈసీకి తెలుగుదేశం ఫిర్యాదు. ఓటర్ల జాబితాలో అక్రమాలను విస్మరిస్తున్నారని ఆరోపణ. తెలంగాణలో ఓట్లు ఉన్నవారిని గుర్తించాలని ఈసీకి వైకాపా విజ్ఞప్తి. వెంటనే ఏపీ జాబితా నుంచి తొలగించాలని అభ్యర్థన. ఏపీలో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ యూనిట్ ఏర్పాటుకు పెప్పర్ మోషన్ ఆసక్తి. 4,640 కోట్లతో నెలకొల్పనున్న జర్మన్ సంస్థ. దేశంలో ఉచిత రేషన్ మరో 5 ఏళ్లు పొడిగించిన కేంద్రం. మహిళా స్వయం సహాయ బృందాలకు 15,000 డ్రోన్ల పంపిణీకి ఆమోదం. దేశీయ స్టాక్ మార్కెట్లలో సరికొత్త రికార్డ్. బీఎస్ఈలో తొలిసారి 4 లక్షల కోట్ల డాలర్ల మైలురాయిని దాటిన లిస్టెడ్ కంపెనీల విలువ. తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ కు రంగం సిద్ధమైంది. 119 నియోజకవర్గాల్లో రేపు ఓటింగ్ కు ఏర్పాట్లు దాదాపు పూర్తి చేశారు. కేటాయించిన ఈవీఎంలతో ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ప్రలోభాల కట్టడిపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ఈసీ వాటిని అరికట్టే చర్యలు ముమ్మరం చేసింది. సున్నితమైన సమస్యాత్మక ప్రాంతాల్లో శాంతి భద్రతల సమస్య రాకుండా భారీగా బలగాలను మోహరించారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. రేపు ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభం కానుంది. సరిహద్దుల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న 13 నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం 4 గంటలకే ముగియనుంది. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం ఈ జాబితాలో ఉన్నాయి. మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో 2,290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వారిలో 2,068 మంది పురుషులు, 221 మంది మహిళలు, ఒక ట్రాన్స్జెండర్ ఉన్నారు. అధికార భారాస 119 స్థానాల్లోనూ పోటీ చేస్తుండగా కాంగ్రెస్ 118 చోట్ల, భాజపా 111 స్థానాల్లో అభ్యర్థుల్ని పోటీకి నిలిపింది. కమలదళం మిత్రపక్షం జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తోంది. సిపిఎం 19, సిపిఐ 1, బీఎస్పీ 108 చోట్ల బరిలో ఉంది. ఇతర పార్టీలు, స్వతంత్రులు పెద్ద సంఖ్యలో పోటీలో నిలిచారు. అత్యధికంగా ఎల్బీనగర్లో 48 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా అత్యల్పంగా నారాయణపేట, బాన్సువాడలో 7 చొప్పున అభ్యర్థులు అదృష్టం పరీక్షించుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 644 మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 1,85,000 మంది పోలింగ్ సిబ్బంది, 22,000 మంది మైక్రో అబ్జర్వర్లు, స్క్వాడ్స్, ఇతరులు కలిపి మొత్తం 2 లక్షలకు పైగా సిబ్బంది పోలింగ్ విధుల్లో ఉంటారు. ఈ మేరకు ఇవాళ వారికి కేటాయించిన ఈవీఎంలు, సామాగ్రితో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. రేపు ఉదయం మాక్ పోలింగ్ అనంతరం అసలు పోలింగ్ జరగనుంది. అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని 59,779 బ్యాలెట్ యూనిట్లను పోలింగ్ కోసం వినియోగిస్తున్నారు. గరిష్టంగా ఎల్బీనగర్ లో 4 బ్యాలెట్ యూనిట్లు వాడనున్నారు. రిజర్వ్ బ్యాలెట్ యూనిట్లు కలిపి మొత్తం 72,931 బ్యాలెట్ యూనిట్లు అందుబాటులో ఉంచారు. 56,592 కంట్రోల్ యూనిట్లు వినియోగిస్తారు. తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,26,20,799. అందులో పురుషులు 1,62,98,418, మహిళలు 1,63,17,500, ట్రాన్స్జెండర్లు 2,676 మంది ఉన్నారు. 12,311 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించారు. అక్కడ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తం 27,094 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. ఒకటికి మించి పోలింగ్ బూత్లు ఉన్న 7,571 కేంద్రాల వద్ద బయట కూడా వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల సమస్యలు రాకుండా భారీగా కేంద్ర రాష్ట్ర బలగాల్ని మోహరించారు. మద్యం ప్రలోభాలకు తావు లేకుండా ప్రత్యేక నిఘా, తనిఖీ చేస్తున్నారు.
ఓటు హక్కును వినియోగించుకునేందుకు నగరవాసులు సొంతూళ్లకు బయలుదేరడంతో ఎంజీబీఎస్, జేబీఎస్ సహా పలు బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. వివిధ జిల్లాలకు వెళ్లేవారు ఒకరోజు ముందుగానే సొంతూళ్లకు బయలుదేరారు. 2 రోజులు సెలవు కావడంతో ఓటు వేసేందుకు ప్రజలు తరలి వెళ్తుండగా బస్టాండ్లు రద్దీగా మారాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు జేబీఎస్ డిపో మేనేజర్ కృష్ణారెడ్డి తెలిపారు. తొలిసారి ఓటేసేవారి నుంచి గత 25 ఏళ్లుగా ఓటేస్తున్న వారి వరకు ఓటంటే కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పనుల నిమిత్తం వివిధ చోట్లకు వలస వెళ్లినా ఓటు వేసేందుకు ప్రతిసారి తమ సొంతూరికి వెళ్తామని ప్రజలు చెబుతున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని వారు స్పష్టం చేస్తున్నారు. ఓడిపోనీయకు నీ ఓటును, గెలిపించై ప్రజాస్వామ్య బాటను. బట్టిగా ఓనీయకు నీ ఓటును, పోదాం పద పోలింగు బూతుకు. అరే ఓడిపోనీయకు నీ ఓటును, గెలిపించై ప్రజాస్వామ్య బాటను. బట్టిగా ఓనీయకు నీ ఓటును, పోదాం పద పోలింగు బూతుకు. అక్కడ వర్క్ ఆడ ఉంటే 5,000 రూపాయలు వచ్చి 5,000 రూపాయలు పోయినా బాధలేదు, కానీ మనకు నచ్చిన గవర్నమెంట్కి వేయాలి ఓటు. మరి వెయ్యాలి, ఉన్నూరులే ఓటు వేయకపోతే మంచిగా ఉండదు. చచ్చిపోయినట్లు లెక్క మన ఊర్లో మనం ఓటు వేయాలి. ఏ ఊరైనా, ఏ పల్లె అయినా, ఏ వాడైనా కూడా హక్కు వినియోగించుకునే బాధ్యత మనదిగా. ఎక్కడున్నా కూడా అందరూ వచ్చేసి ఓటేయాలని చెప్పేసి అందరినీ వేడుకుంటున్నాం. ఫుల్గా ఆశపడద్దు, ఎవరైతే మనకి మంచి ఫేవర్ చేస్తారో వాళ్ళకే ఓటేయాలి. ఫస్ట్ ఓటు కదా, కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంది. ఎందుకంటే ఒక ఓటు వల్ల మన జీవితం కాకుండా మన ఫ్యూచర్ జనరేషన్ జీవితం కూడా చాలా మార్పు అనేది వస్తుందన్నమాట. తెలంగాణ ప్రజలందరూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పిలుపునిచ్చారు. ఎన్నికల పండుగలో అంతా పాల్గొనాలని కోరారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఒక వీడియో విడుదల చేసింది. And also appeal in the festival of democracy. It is our earnest request to all of them to come to the booth and celebrate the festival of democracy. All the urban area voters, all the youth, women, PVTGs, all included, PWD voters 80+, everyone to please come and join in this celebration. శాసనసభ ఎన్నికల పోలింగ్ ముందు పార్టీలు నేతల కార్యక్రమాలపై ఈసీ నిఘా పెట్టింది. హైదరాబాద్ తెలంగాణ భవన్లో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేతృత్వంలో నిర్వహించిన దీక్షా దివస్ పై ఎన్నికల స్క్వాడ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రచార గడువు ముగిసినందున పార్టీ కార్యాలయాల్లో కార్యక్రమాలు నిర్వహించవద్దని అధికారులు సూచించగా దీక్షా దివస్ ఎన్నికల కార్యక్రమం కాదని భారాస నేతలు తెలిపారు. తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరం నిర్వహిస్తామని భారాస నేతలు తెలుపగా అధికారులు అంగీకరించారు. అయితే కేటీఆర్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ నేత నిరంజన్ సీఈఓ వికాస్ రాజును కలిసి ఫిర్యాదు చేశారు. దీక్షా దివస్ నిర్వహించడం అంటే ఓటర్లను ప్రభావితం చేయటమేనని నిరంజన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అటు కమలాపూర్ పోలీస్ స్టేషన్లో భారాస అభ్యర్థి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఎంపీడీఓ చేసిన ఫిర్యాదుపై ఈ కేసు నమోదు చేశారు. మంగళవారం ప్రచారంలో కౌశిక్ రెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పోలింగ్ ముంగిట ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపారు. పలు నియోజకవర్గాల్లో ఓటర్లకు డబ్బులు పంచుతూ అధికారులకు చిక్కారు. పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి చింతకుంట విజయ రమణారావు బంధువుల ఇంట్లో అధికారులు 31 లక్షల రూపాయల నగదును పట్టుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం లింగంపేటలో 4 వ్యక్తులు 71,600 రూపాయలను పంపిణీ చేస్తూ అధికారులకు చిక్కారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగిలో డబ్బులు పంచుతున్న 2 భారాస నేతల్ని పోలీసులు పట్టుకున్నారు. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం బొక్కలగూడెం గ్రామం భారాస బూత్ కన్వీనర్ ఇంట్లో 7,50,000 రూపాయలని ఫ్లయింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని ఎర్రబెల్లిలో 1,248 మద్యం సీసాలను సీజ్ చేసి 3 అదుపులోకి తీసుకున్నారు. బోరబండలో సుమారు 2 లక్షల రూపాయల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. వినాయక్ నగర్, బంజారా నగర్ లో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న 2 అరెస్ట్ చేశారు. తెలంగాణలో ఎన్నికల తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న సొత్తు 737 కోట్లు దాటినట్లు ఈసీ ప్రకటించింది.
ఏపీ, తెలంగాణలో 2 చోట్ల ఓట్లు ఉన్నవారని గుర్తించి అలాంటి వారిని ఏపీ జాబితా నుంచి తొలగించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రులు మేరుగ నాగార్జున, జోగి రమేష్లు ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి దేశంలో ఒక చోటే ఓటు హక్కు ఉండాలని మంత్రులు తెలిపారు. కొంతమంది తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకుని మళ్లీ ఏపీలోనూ ఓటు వేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వారు దాదాపు 16 లక్షల మంది ఉన్నారని చెప్పారు. ఒక వ్యక్తి ఓటు 2-3 చోట్ల ఉన్న పరిస్థితుల్ని గమనించాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఓట్లు తెలంగాణలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్న ఓట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇట్లా కొంతమంది వ్యక్తులు ఇక్కడ లేకపోయినా సరే, ఇతర దేశాలకు వెళ్ళిపోయినా సరే ఆ వ్యక్తుల ఓట్లన్నీ కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఈ పరిస్థితులన్నీ కూడా గమనించాం కాబట్టి 1-2 సార్లు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళాం. దీన్ని సరిచేయమని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కోరుతూ ఉన్నాం. రేపు తెలంగాణలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. కొంతమంది కావాలని చెప్పేసి అక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటారు, మరలా వచ్చి ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటారు రేపు జరిగే ఎన్నికల్లో. ఆంధ్రప్రదేశ్లో 8 జిల్లాల కలెక్టర్లు వైకాపా కార్యకర్తల కంటే దారుణంగా పనిచేస్తున్నారని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాతో సమావేశమైన తెలుగుదేశం నేతలు ఓట్ల అక్రమాలపై ఫిర్యాదు చేశారు. ఓడిపోతున్నారని తెలిసే వైకాపా అధికార దుర్వినియోగంతో తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పినట్టు కలెక్టర్ కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, పోలింగ్ కేంద్రాల మార్పు చేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. తప్పు చేసిన కలెక్టర్లపై చర్యలు తీసుకునేలా తెలుగుదేశం ప్రయత్నిస్తుందన్నారు. రేపు ఎవరైనా సరే ఒక బిఎల్ఓ ఓటు ఉండి వైసీపీ వాళ్ళు చెప్పారని చెప్పి తీసిన, పోయిన వాళ్ళకి వైసీపీ వాళ్ళు చెప్పారని చెప్పి ఉంచిన, డబుల్ ఎంట్రీ ఉంచిన పూర్తి బాధ్యులు బిఎల్ఓస్ అవుతారు, కలెక్టర్స్ అవుతారు, కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ ఆఫీస్ అవుతారని స్పష్టంగా మెమో ఇస్తామని చెప్పారు. శ్రీకాకుళం కలెక్టర్, కోనసీమ జిల్లా కలెక్టర్, గుంటూరు కలెక్టర్, బాపట్ల కలెక్టర్, నెల్లూరు కలెక్టర్, అనంతపూర్ కలెక్టర్, అన్నమయ్య కలెక్టర్, తిరుపతి కలెక్టర్ ఈ ఓట్లు తీయడంలో గాని, డబల్ ఓట్లు తీయమంటే ఉంచడంలో గాని అక్కడ రాజకీయ పార్టీలు ఏం చెప్పినా సరే కనీసం పట్టించుకోవడం లేదు. వీళ్ళందరి మీద ఎలక్షన్ కమిషన్కి చెప్పాం. మరో 3 నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావటం ఖాయమని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక వైకాపా పాలనలో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో యువగళం పాదయాత్ర కొనసాగించిన లోకేష్ చంద్రబాబుని అరెస్ట్ చేయించి జగన్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారని విమర్శించారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఉమెన్స్ డిగ్రీ కళాశాల నుంచి యువగళం పాదయాత్ర కొనసాగించారు. గౌడ సామాజిక వర్గీయులతో మాట్లాడిన లోకేష్ వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. స్థానికంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. తరువాత ముమ్మిడివరం బహిరంగ సభలో పాల్గొన్నారు. పెత్తందారులకు, పేదవాళ్లకు యుద్ధమని పదే పదే చెప్పే జగన్ ప్రజలను వంచిస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. ₹1,00,000 చెప్పులు వేసుకునే వ్యక్తి ఏ విధంగా పేదవాడు అవుతాడో జగన్ చెప్పాలని ప్రశ్నించారు. ఉభయ గోదావరి జిల్లాలో జన ప్రభంజనం చూశాను. నాకు ఒక విషయం అర్థమైంది. 3 నెలల్లో వైకాపా ఫ్యాన్ మాడి మస్ అయిపోతాం ఖాయం. ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన సెల్ఫ్ గోల్ స్పెషలిస్ట్. ఒక మాటలో చెప్పాలంటే భస్మాసురుడు. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా ఎలా అరెస్ట్ చేసామో చూసాం, కానీ అది ఆయన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు. చివరిగా ప్యాలెస్ బ్రోకర్ ఒకడు ఉన్నాడు, ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడు తెలుసా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడంటే నమ్మే ప్రసక్తే లేదని ఏకంగా మీడియాలో చెప్పే పరిస్థితి మనందరం చూసాం. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయుల సమస్యలు తీరుస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. జగన్ మాట విని చట్టాన్ని అతిక్రమించిన ఏ అధికారిని వదిలిపెట్టబోమని లోకేష్ హెచ్చరించారు. జగన్ ఆఫీస్ లో పనిచేస్తున్న అధికారులందరూ ఇప్పుడు ఢిల్లీకి పారిపోయేదానికి ప్రయత్నిస్తున్నారు. డెప్యుటేషన్ కి వెళ్లేదానికి పర్మిషన్ కి అప్లై చేశారు. అదే యువగలం దెబ్బ. ఏ అధికారులైతే జగన్ మాట విని చట్టాన్ని ఉల్లంఘించారో మీరు ఢిల్లీలో ఉన్న శిక్ష పడేలాగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. సైకో జగన్ కి ఉపాధ్యాయులంటే చాలా కోపం. ఎందుకో తెలుసా? చిన్నప్పుడు జగన్ 10th క్లాస్ పేపర్ లీక్ చేశాడు. అప్పుడు ఆయన టీచర్లు పిలిచి గట్టిగా చితకబాదారు. ఆ కోపం ఇప్పుడు కూడా కడుపులో పెట్టుకుని ఉపాధ్యాయుల్ని ఇబ్బంది పెడుతున్నారు. మురమళ్ల మీదుగా యానాం సమీపంలోని సుంకరపాలెం వరకు పాదయాత్ర చేయనున్న లోకేష్ ఈ రాత్రికి అక్కడే బస చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో నిత్యం దళితులపై దాడులు జరుగుతున్నా సీఎం జగన్ మౌనంగా ఉంటున్నారని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో దళిత శంఖారావం జరిగింది. ఏపీలో దళితులకు రావాల్సిన సంక్షేమ పథకాలను వైకాపా ప్రభుత్వం రద్దు చేసిందని తెలుగుదేశం నేత నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. దళితులపై దాడుల్ని వైకాపా నేతలు తమ జన్మ హక్కుగా భావిస్తున్నారని మండిపడ్డారు. రోజుకో చోట అత్యాచారం, హత్య, శిరోముండనం లాంటి ఘటనలు జరుగుతున్నా జగన్ స్పందించడం లేదని ఆనంద్ బాబు దుయ్యబట్టారు. ఈ ముఖ్యమంత్రి ఎంత పెద్ద సంఘటన జరిగినా ఉలకడు పలకడు, మాట్లాడు, కనీసం ఖండించడు, చర్యలు ఉండవు. ఈరోజు దళితుల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి వేధించినటువంటి సంఘటనలు ఈ రాష్ట్రంలోనే చూస్తా ఉన్నాం. ఎక్కడా జరగదు. దళితుల రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి చట్టాలు ఆ దళితుల మీదే ప్రయోగించి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూసాం. అంటే లెక్కకు మిక్కిలిగా ఇలా చెప్పారు, వందలాది వేలాది మంది కార్యక్రమాలు, అకృత్యాలు, అఘాయిత్యాలు ఈ ప్రభుత్వంలో జరిగిన మాట యథార్థం. జర్మనీకి చెందిన ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కుల తయారీ సంస్థ పెప్పర్ మోషన్ ఆంధ్రప్రదేశ్లో తమ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. చిత్తూరు జిల్లా పొంగనూరులో 4,640 కోట్ల రూపాయల పెట్టుబడితో ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్ క్లస్టర్ యూనిట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు పెప్పర్ మోషన్ సీఈఓ ఆండ్రియాన్ హేగర్ తెలిపారు. ఈ మేరకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశమైన ఆండ్రియాన్ బృందం ఏడాదికి 30,000 ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కులు తయారీ సామర్థ్యంతో యూనిట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు వెల్లడించింది. డీజిల్ బస్సులు, ట్రక్కుల్ని ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే రెట్రో ఫిట్టింగ్ సహా 20 గిగావాట్ సామర్థ్యంతో బ్యాటరీల తయారీ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్టు పెప్పర్ మోషన్స్ తెలిపింది. గ్రీన్ ఎనర్జీకి ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పారిశ్రామిక విధానాలు, సింగిల్ విండో అనుమతులు, విధానాలపై సీఎం జగన్ వివరించారని పెప్పర్ మోషన్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 422 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న 6 ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు. నెల్లూరు జిల్లాలో ఆయిల్ రిఫైనరీ ప్లాంట్, ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో మొక్కజొన్న ఆధారిత పరిశ్రమ, విజయనగరం జిల్లాలో మిల్లెట్, బంగాళదుంప, కర్నూలు జిల్లాలో టమాటో ప్రాసెసింగ్ యూనిట్లకు సీఎం శంకుస్థాపన చేశారు. మరో 4 పరిశ్రమలకు సీఎం శంకుస్థాపన చేశారు. పరిశ్రమల ఏర్పాటులో కలెక్టర్లు శ్రద్ధ పెట్టాలని జగన్ సూచించారు. స్వచ్ఛతా ఉద్యమ్ యోజన పథకం కింద స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా నిర్వహించే మురుగు శుద్ధి వాహనాలను ముఖ్యమంత్రి జగన్ జెండా ఊపి ప్రారంభించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభించిన వాహనాలను వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లోని సఫాయి కర్మచారులకు పంపిణీ చేశారు. మొత్తం 100 మురుగు శుద్ధి యంత్రాలతో కూడిన వాహనాలను పంపిణీ చేశారు. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమానికి సంబంధించి దాఖలైన పిటిషన్పై హైకోర్టు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. పంచాయతీరాజ్, పురపాలక శాఖ, గ్రామ వార్డు సచివాలయం ఉన్నతాధికారులకు కూడా తాఖీదులు ఇచ్చింది. ఈ మేరకు జర్నలిస్ట్ కట్టెపోగు వెంకయ్య వేసిన వ్యాజ్యంపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ విచారణలో జగన్ అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమిటి అనే కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చడంపై పిటిషనర్ అభ్యంతరం తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనటం, ప్రభుత్వ సొమ్ము వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందులో పాల్గొనాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగులకు సూచనలు ఇచ్చారని పిటిషనర్ కోర్టుకు వివరించారు. ఈ వాదనలు విన్న కోర్టు ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు వేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. ఈ కేసులో చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది నాగముత్తు ఇదివరకే వాదనలు వినిపించారు. ఇప్పుడు ప్రభుత్వ వాదనల కోసం కోర్టు తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సిఐడి ఈ కేసు నమోదు చేసింది. విశాఖ రుషికొండపై అక్రమ తవ్వకాలు, భవన నిర్మాణాలపై 5 సభ్యుల కమిటీ డిసెంబర్లో పరిశీలన చేస్తుందని కేంద్ర పర్యావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తెలిపింది. రుషికొండ అక్రమ తవ్వకాలపై హైకోర్టులో నేడు మరోసారి విచారణ జరిగింది. డిసెంబర్ తొలి వారంలో కేంద్ర పర్యావరణ శాఖ పంపిన బృందం రుషికొండను పరిశీలిస్తుందని కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అక్కడి పరిస్థితులను పూర్తి స్థాయిలో అధ్యయనం చేశాక నివేదికను సమర్పిస్తుందని చెప్పారు. ఈ వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 27కు వాయిదా వేసింది. తెలుగుదేశం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టులో ఈ పిల్ దాఖలు చేశారు.
చిత్తూరు జిల్లా గుడిపల్లె మండలం సెట్టిపల్లె గ్రామ పంచాయతీలో నిధుల కోసం సర్పంచ్ దంపతులు భిక్షమెత్తారు. పంచాయతీ నిధులు మళ్లించిన వైకాపా ప్రభుత్వ తీరును నిరసిస్తూ సర్పంచ్ రీటా, ఎల్లప్ప దంపతులు గ్రామంలో భిక్షాటన చేశారు. తెలుగుదేశం తరపున గెలవటం వల్లే వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు లేనందున అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నామని వాపోయారు. జగన్ ప్రభుత్వం సర్పంచ్లపై కక్ష సాధిస్తోందని అన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన PMGKAY కింద అందిస్తున్న ఉచిత రేషన్ను మరో 5 ఏళ్లు పొడిగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. 2024 జనవరి 1 నుంచి మరో 5 ఏళ్లు అర్హులైన 81 కోట్ల మందికి నెలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాలు ఉచితంగా అందించనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ పథకానికి వచ్చే 5 ఏళ్లలో 11.8 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్టు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక విజ్ఞాన ప్రయోజనాలను విస్తరించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా 15,000 మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లు అందించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 వరకు డ్రోన్లు అందిస్తామని, ఇందుకు 1261 కోట్లు కేటాయిస్తామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ డ్రోన్లను స్వయం సహాయక బృందాలు రైతులకు అద్దెకిచ్చి వ్యవసాయ పరంగా సేవలు అందిస్తాయని తెలిపారు. ఫలితంగా ఒక్కో బృందం ఏటా ₹1,00,000 వరకు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. కేంద్ర రాష్ట్రాల మధ్య పన్ను రాబడిని పంచుకోవడంపై నిర్ణయం తీసుకునే 16వ ఆర్థిక సంఘం విధి విధానాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉత్తరాఖండ్లోని సొరంగం నుంచి 41 మంది కార్మికులు క్షేమంగా బయటపడగా వారి కుటుంబ సభ్యుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఏ ప్రమాదం జరగకుండా తమ వారిని బయటకు తీసుకువచ్చినందుకు కేంద్రం, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలకు, సహాయ చర్యల్లో పాల్గొన్న బృందాలకు కూలీల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అటు 17 రోజుల తర్వాత సొరంగం నుంచి బయటపడిన కార్మికుల ధైర్యం గొప్పదని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఈ మేరకు కూలీలతో ఫోన్లో మాట్లాడిన మోదీ దేవుని ఆశీస్సులు, బాధితుల కుటుంబ సభ్యులు చేసుకున్న పుణ్యం వల్లే అంతా క్షేమంగా బయటపడ్డారని అన్నారు. ఈ సందర్భంగా తాము సురక్షితంగా బయటపడడానికి కృషి చేసిన ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి, సహాయ బృందాలకు బాధిత కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. టన్నెల్లో ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా తాము ఏదో కోల్పోతున్నామనే బాధ లేదని తెలిపారు. అందరికీ తగిన సమయానికి ఆహారం వచ్చేదని, అందరం కలిసి తినేవాళ్లమని చెప్పారు. నడక, యోగాలతో తాము ఉత్సాహంగా ఉండేందుకు ప్రయత్నించామని తెలిపారు. మరోవైపు 41 మంది కార్మికులు త్వరగా బయటపడడానికి ప్లాస్మా కటింగ్ ఉపయోగపడినట్లు రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారు సతీష్ రెడ్డి తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్లలో సరికొత్త రికార్డు నమోదైంది. బీఎస్సీలో నమోదైన అన్ని లిస్టెడ్ కంపెనీల ఉమ్మడి విలువ తొలిసారి $4 ట్రిలియన్ మైలురాయికి చేరింది. కొత్తగా విదేశీ మదుపరులు పెట్టుబడులు కొనసాగిస్తుండటం, హెచ్డీఎఫ్సీ వంటి దిగ్గజ సంస్థల వాటాలు కొనేందుకు మదుపరులు ఆసక్తి చూపడంతో వరుసగా రెండో సెషన్లోనూ స్టాక్ మార్కెట్లు లాభాలు నమోదు చేశాయి. గత సెషన్లో 204 పాయింట్లు పెరిగిన బీఎస్సీ సూచి ఇవాళ మరో 728 పాయింట్లు ఎగబాకింది. క్రితం ముగింపు కంటే దాదాపు 200 పాయింట్ల ఎగువన 66,381 వద్ద ఈ ఉదయం బీఎస్సీ సూచి ఉత్సాహంగా ప్రారంభమైంది. కాసేపటికి అమ్మకాల ఒత్తిడితో 66,374 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. తర్వాత క్రమంగా పుంజుకున్న సూచి చివరి సెషన్లో 66,946 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఆఖరుకు 66,902 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 207 పాయింట్లు పెరిగి 20,097 వద్ద ముగిసింది. భారత క్రికెట్ జట్టు కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి BCCI నిర్ణయం తీసుకుంది. రాహుల్ ద్రవిడ్ శిక్షణలో భారత జట్టు వన్డే ప్రపంచ కప్ ఫైనల్ కు చేరటం సహా గత 2 ఏళ్లలో మంచి ఫలితాలను రాబట్టిందనే అభిప్రాయానికి వచ్చిన BCCI ఈ మేరకు పదవీ కాలాన్ని పొడిగించింది. ద్రవిడ్ సహా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ ముంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ల పదవీ కాలాన్ని కూడా పొడిగిస్తున్నట్లు BCCI తెలిపింది. ద్రవిడ్ ను కొనసాగించాలి అన్న నిర్ణయానికి కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మద్దతు తెలిపారు.